ఇప్పుడు ఈ సెషన్ లో ఏం చెప్తామని చెప్పాను నిన్న నేను ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ కార్డినల్ నంబర్స్. ఓకే, ఈ సెషన్ లో అవి చెప్తాను. కానీ నిన్న ఏం చెప్పుకున్నాం? ఈక్వల్ సెట్స్ అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్, సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ అండ్ the set of 1, 3, 5, 7, 9, 11, all those. Are those equal? No. Why? Because set of even numbers like is not equal because the set is odd numbers. That is odd number set. This is even number set. Both are not equal. Very good. Okay. ఇంకేమన్నా ట్రై చేద్దామా? ఇంకా ఈక్వల్ సెట్స్ చిన్నగానే ఉంటాయి చాప్టర్ కూడా కాబట్టి. ఓకే, ఈ రోజు మనం ఏం చెప్పుకున్నామంటే కార్డినల్ నంబర్ అంటే ఏంటి, సెట్స్, ఫైనైట్ అంటే ఇన్ఫైనైట్ అంటే ఏంటి ఇది తెలుసుకున్నాం. నీకు తెలుసు నిన్న నేను ఒకటి అడిగా, న్యాచురల్ నంబర్ సెట్ అవుతుందా అని అడిగావా? ఇది అడిగావు నిన్న, నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు, న్యాచురల్ నంబర్ సెట్ అవుతుందా అని అడిగా. ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సెట్ అవుతుంది అని చెప్పాను నేను. సరే, న్యాచురల్ నంబర్ సెట్ అవుతుంది. ఓకే, న్యాచురల్ నంబర్ సెట్ ఫైనైట్ అవుతుందా ఇన్ఫైనైట్ అవుతుందా ఇప్పుడు చూద్దాం. ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. ఇప్పుడు నీకు ఒక సెట్ ఇస్తాను. ఇప్పుడు ఏ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. యూ కెన్ సే హౌ మెనీ ఎలిమెంట్స్ ద సెట్ ఏ హ్యాస్. సో ఏ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. బి సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మోర్ దాన్ 4 అంటే ఎన్ని ఉన్నాయి? ఇన్ని అని నువ్వు చెప్పగలవు. ఇన్ని 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయి, ఏమన్నా చెప్పగలుగుతున్నావా? ఏమి చెప్ప. సో ద సెట్ ఏ హ్యాస్ 4 B, yeah, we can't say the set B has how many elements, we can't say. So this is called it has infinite numbers. It is true, right? It has infinite numbers అన్నప్పుడు ఇది ఇన్ఫైనైట్. సో ఏ లాస్ట్ నెంబర్ ఏంటి? 7. లాస్ట్ ఎలిమెంట్ 7. లాస్ట్ ఎలిమెంట్ చెప్పగలుగుతున్నావు, 4 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పగలుగుతున్నావు. ఇట్లాంటి సెట్లు ఏమంటారంటే ఫైనైట్ సెట్స్. ఎందుకు? 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ ఈస్ 7. లాస్ట్ ఎలిమెంట్ 7 అని చెప్పగలుగుతున్నావు కాబట్టి ఈ సెట్ ఏ అనేది ఫైనైట్. ఓకే, బి అనే దాంట్లో చూడు ఏమన్నాయి? 1, 2, 3, 4. ఫస్ట్ ఎలిమెంట్ చెప్పగలుగుతాం, ఫస్ట్ ఈజ్ 1. అసలు ఈ బి సెట్ ఏంటి చెప్పండి? న్యాచురల్ నెంబర్ సెట్ కదా. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అన్నప్పుడు న్యాచురల్ నెంబర్ సెట్. బి అనేది న్యాచురల్ నెంబర్ సెట్ అండ్ we can't say the last number, last element. What is the last element of the set? మనం చెప్పలేకపోతున్నాము అంటే that is the infinite set. అర్థమైందా ఇప్పుడు? ఫైనైట్ సెట్ అంటే ఏంటి? పర్టిక్యులర్ నెంబర్ ఉంటుంది, కొన్ని ఉన్న నంబర్లన్నీ మనం కౌంట్ చేయగలుగుతాము, చెప్పగలుగుతాము. లాస్ట్ నెంబర్ ఏంటో చెప్పగలుగుతాము, ఇవన్నీ చెప్పగలుగుతాము, కౌంట్ చేయగలుగుతాం. ఫస్ట్ థింగ్ అంటే 1 to 100 ఉంది అనుకోండి, A equal to 1 to 100. ఇప్పుడు we can count 100 also we can count. Last number is 100 and we know the last. So if you know the last number, this set is finite set. ఇందులోకి వచ్చేసరికి లాస్ట్ నెంబర్ చెప్పలేకపోతుంది. లాస్ట్ నెంబర్ చెప్పలేము,
and so many numbers it has. So it is infinite set. ఓకేనా, ఫైనైట్ ఇన్ఫైనైట్ అర్థం. ఇప్పుడు ఏంటి కార్డినల్ నంబర్ అంటే ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ద సెట్ హ్యాస్. ద నంబర్ ఆఫ్ Elements ఎలిమెంట్స్ ద the సెట్ set హ్యాస్. has. ఇప్పుడు ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4. What is the cardinal number? Okay. Cardinal number of A is 4. 4. That's it. కార్డినల్ అంటే మనం చెప్పగలుగుతున్నాం ఎన్ని Hmm. నెంబర్లు ఉన్నాయి Okay. అంటే మన కార్డినాలిటీ ఆర్ కార్డినాలిటీ ఆఫ్ ద సెట్ ఆర్ కార్డినల్ నంబర్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ కార్డినల్ నంబర్ ఆఫ్ ద సెట్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి? 4. ఇప్పుడు ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ సి ఈక్వల్ టు N of C equal to 100. నంబర్ 100. ఎన్ ఆఫ్ సి ఈక్వల్ టు అంటే కార్డినల్ నంబర్ ఈజ్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ N of దట్ సెట్. అర్థమైంది కదా, ఆ సెట్ పేరు రాస్తే సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ లాస్ట్ డిజిట్. మనము ఎన్ని నెంబర్లు ఉన్నాయో కౌంట్ చేయగలుగుతాం కాబట్టి ఆ కౌంట్ చేయగలిగినన్ని నెంబర్లు ఎన్ని ఉంటాయో అన్ని రాస్తే దాన్ని కార్డినల్ నంబర్ అంటారు. ఫైనైట్ ఇన్ఫైనైట్ అర్థమైంది. Hmm. ఫైనైట్ అంటే ఏంటి? a number of I mean a set must have like definite number in which like if a set has 4 numbers Elements. 4 elements, డెఫినెట్ ఎలిమెంట్స్. definite elements, we can tell it's a finite set. But if we can't say. ఇప్పుడు ఎన్ ఆఫ్ బి చెప్పగలుగుతామా మనం? No. ఎన్ ఆఫ్ బి Because it didn't బికాజ్ provide ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ Infinite set. సెట్. అర్థమైంది కదా. ఇప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంప్టీ అండ్ విచ్ ఆర్ నాట్. సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ డివిజబుల్ బై 2. ఎంప్టీ సెట్ కాదు. ఆ సెట్ లో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయా చెప్పాలి. ఎంప్టీ సెట్ అంటే ఏం చెప్తాం? null set. నల్ సెట్ అంటే దాంట్లో ఎలిమెంట్స్ ఎలాంటివి ఉండవు. No. ఎలాంటి ఎలిమెంట్స్ లేకుండా ఉన్న సెట్ ని ఎంప్టీ సెట్ అంటాం. అర్థం. ఇప్పుడు ఈ సెట్ లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా? ఉంటే దాంట్లో దట్ ఈస్ నాట్ అన్ ఎంప్టీ సెట్. Empty set. లేకుంటే Empty empty set. సో సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ డివిజబుల్ బై 2. ఆడ్ న్యాచురల్ నంబర్స్ ఏంటి? ఫస్ట్ 3, 1, 1, 3, 3, 5, 5, 7, 7, 9. divisible by 2. No. So it is an Empty set. empty set. First one is Empty. empty set. Okay, empty set. Next, x is a natural number. X is less than 5 and x is greater than 7. 5 కంటే తక్కువ ఉండాలి, 7 కంటే ఎక్కువ ఉండాలి. అటువంటి నంబర్ ఏదైనా నేచురల్ నంబర్ ఉన్నదా? 5 కంటే తక్కువ ఉండాలి, 7 కంటే ఎక్కువ ఉండాలి. అటువంటి నంబర్ ఉందా? నేచురల్ నంబర్ లేదు. లేనప్పుడు Empty. సెకండ్ వన్ ఈజ్ ఆల్సో Empty set. x such that x is a common point to any two parallel lines. x అనేది ఏంటి? కామన్ పాయింట్. కామన్ పాయింట్ ప్యారలల్ లైన్స్ అంటే ఎట్లుంటాయి? ప్యారలల్ లైన్స్ డెఫినేషన్ ఏంటి? They do not have any intersect. They intersect. do not intersect. Intersect అయితేనే కదా కామన్ పాయింట్ ఉంది. కామన్ పాయింట్ కావాలి అంటే అది Intersect అవ్వాలి. అంటే ఇప్పుడు ప్యారలల్ లైన్స్ Intersect అవ్వవు. అది కామన్ పాయింట్ అవుతుందా? ఉంది. సో Empty. x is a common point అంటారు. It is an Empty set. అర్థమైంది కదా. ఇది యాక్చువల్ గా ఇందులో ఇచ్చారు ఎందుకన్నా ఎక్సర్సైజ్ 4 లో ఉంది. మనం చెప్పినప్పుడు చేయాల్సినది మన సెషన్ లో. ఓకే, ఇప్పుడు ఏం రాయమన్నాడు? స్టేట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ Finite or not. ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఎ ఇయర్. Finite. ఫైనైట్. హౌ మెనీ మంత్స్? 12. 12. It is a finite. Set of prime numbers smaller than 99. Finite. Finite. That's very good. The set of numbers which are multiples of 5. Infinite. Very good. Infinite. That's one is multiple of 5. Multiples of 5 on the 5. 10, 15, 25. ఎక్కడి వరకు 50తో అయిపోతుందా? 5 టైమ్స్ ఆఫ్ 50 చదువుతున్నారు. 5 టైమ్స్ ఆఫ్ 50 50తో అయిపోతుంది. కాబట్టి
అది ఇంకా వెళ్తూనే ఉంటుంది. ఇది and infinite. మరి ఇప్పుడు నీకు డౌట్లు ఉన్నాయా ఇందులో? ఇప్పుడు సెట్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అవి ఇన్ఫైనైట్ వెరీ సెట్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ వన్ పాయింట్. ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఇది ఒక పాయింట్. ఈ పాయింట్ నుంచి స్ట్రైట్ ఎన్ని గీయచ్చు చెప్తున్నాను, ఎన్ని క్రాస్ చేయొచ్చు చెప్తున్నాను, చాలా చేయొచ్చు. ఎన్ని గీయచ్చు? ఇది పాయింట్. కాంకరెంట్. So the set of straight lines passing through one point is infinite set. Okay. Okay. ఇంకా దాన్ని ఉన్నాయి. ఇప్పుడు సర్కిల్లో అది ఒక సర్కిల్లో హారిజాన్స్ ఇన్ఫైనైట్ ఉంటాయా, ఇన్ఫినైట్ ఉంటాయా? సర్కిల్ ఆరిజిన్ నుంచి పోతున్న ఆరిజిన్ నుంచి పోతున్న సర్కిల్స్ కూడా ఇన్ఫైనైట్ కదా. ఒక పాయింట్ నుంచి ఎన్ని సర్కిల్స్ ఇట్లనే ఎన్ని డ్రా చేస్తాం మనం? అదే సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ ఇస్ ఆల్సో. ఓకే, డౌట్లు కూడా అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అయితే ఇప్పుడు నేను ఒకటి కార్డినాలిటీ ఆఫ్ ఏ నల్ సెట్. కార్డినల్ నెంబర్ అంటే ఏం చెప్తారు? అంటే సెట్ లో ఉన్న డెఫినెట్ సర్టెన్ నెంబర్స్. సెట్ లో ఉన్న కార్డినల్ కార్డినల్. ఇప్పుడు నల్ సెట్ కి ఎన్ని ఉన్నాయి? జీరో. కార్డినాలిటీ ఆఫ్ నల్ సెట్ జీరో. వెరీ నల్ సెట్ లో ఏమన్నా ఉన్నాయా? ఏమైనా నెంబర్స్ ఉన్నాయా ఏం చెప్పడానికి? కదా. సో ఇది కార్డినల్ నెంబర్ ఆఫ్ నల్ సెట్ ఈజ్ జీరో. ఓకే, మరి కార్డినాలిటీ ఆఫ్ సెట్ జీరో. దీని నెంబర్ ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ అంటే జీరో. ఎన్ ఆఫ్ ఏ కార్డినాలిటీ అంటే ఏంటి? అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఎన్ని నెంబర్లు ఉన్నాయో చెప్పాలి కదా. మరి ఏం లేవా? ఒకటి. నువ్వు ఎలిమెంట్ చెప్తే ఎట్లా? అందులో ఉన్న ఎలిమెంట్ చెప్తున్నావు. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒక ఎలిమెంట్. వన్ ఎలిమెంట్. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1. ఇప్పుడు అర్థమైందా? నల్ సెట్ కేమో జీరో. ఎన్ ఆఫ్ 5 అంటే ఎన్ ఆఫ్ 5 అంటేనేమో జీరో. ఎన్ ఆఫ్ ఏ అంటే ఇందులో ఒక జీరో అన్న ఎలిమెంట్ ఉంది. జీరో అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది 1. ఓకే ఆరోగ్య, ఇవన్నీ క్లియర్ అయినాయి. కార్డినల్ నెంబర్ ఈక్వల్ సెట్స్, ఫైనైట్ సెట్స్ ఓకేనా? ఇప్పుడు ఈ సెషన్ ఇంత అయిపోయింది.